సభకి ప్రజా సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లా నుంచి ఎన్నికైన మిత్రులు అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శాసనసభ్యులు వినోద్ గారికి, భోజ గారికి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే 28వ తారీఖు నాడు ఆవిర్భావ సభకి ప్రజా సేకరణ కోసం ఈ జిల్లా వ్యాప్తంగా 5,000 మందిని ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు ద్వారా మరి నాగ్పూర్ తరలించే బాధ్యతలు అప్పచెప్తున్నారు. మరి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కొన్ని పరిణామాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా నష్టపోవడం జరిగింది. అయినప్పటికీ మరి శ్రీధర్ బాబు గారి గురించి మిత్రుడు కంది శ్రీనివాస్ గారు ఈ సభకు అధ్యక్షులు మరి చెప్పడం జరిగింది. మాకు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి శ్రీధర్ బాబు గారు మరి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు తెలుసు. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా జీవితంలో అడుగు పెట్టడం, ఆయనకి అక్కడ మంచి పేరు, మరి దయామయుడు కరుణామయుడు, ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు ఆదరిస్తారు, పనిచేసి పెడతారని చెప్పి అక్కడ ప్రాంత ప్రజలు చెప్తా ఉంటారు, కరీంనగర్ వాళ్ళు చెప్తా ఉంటారు, మంత్రి వాళ్ళు చెప్తా ఉంటారు. మాకు తెలుసు ఈ రోజు పండుగ సందర్భంగా ఒక యేసు క్రీస్తు వచ్చినట్టు మరి ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో అడుగు పెట్టడం, మరి అదేవిధంగా మేము ఓడిపోయినప్పటికీ ఈ ప్రాంతంలో ఆదివాసీ జిల్లాలో మరి కొమ్మరు భీములాగా మిత్రుడు వేడమల భోజ గారు కూడా మరి ఆదివాసీ సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి పోరాటం చేస్తూ ముందుకెళ్తారని మన ప్రభుత్వం ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలకి మాకు అండదండలుగా నిలుస్తారు. ఖచ్చితంగా అధైర్యపడకుండా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు గట్టిగా కృషి చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తారు.